ప్రముఖ యోగా గురువు జగ్గి వాసుదేవ్ అలియాస్ సద్గురు. ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన ప్రముఖ యోగా గురువు మాత్రమే కాకుండా మోటివేషనల్ స్పీకర్ కూడా. ఇషా ఫౌండేషన్ స్థాపించిన ఆయన దాని ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అనేక దేశాల్లో సద్గురుకి శిష్యులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. సద్గురు స్పీచెస్ వినడానికి వేరే దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అయితే సద్గురు భార్య విజయ్ కుమారి మహాసమాధి అయ్యారు. ఆమె మరణం వెనుకాల సద్గురు ఉన్నారు అంటూ పోలీసులు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. హిందూ కల్చర్లో ఒక మనిషి తన శరీరానికి ఎటువంటి గాయం చేయకుండా విడిచి వెళ్లిపోవడం ఎప్పటి నుండో ఉంటుంది. దాన్ని మహాసమాధి అని అంటూ ఉంటారు. పురాతన యోగులు, మునులు చాలా సంవత్సరాలుగా మహాసమాధిని తీసుకున్నారు. సద్గురు భార్య విజయ్ కుమారి 1997 జనవరి 23న మహాసమాధి అయ్యారు. ఇది తర్వాత చాలా కాంట్రవర్సీ అయ్యింది. అయితే విజయ్ కుమారి ముందుగా యోగా టీచర్గా, బ్యాంకర్గా, వాలంటీర్గా పనిచేసేవారు. ఆమె సద్గురు భార్యగా అందరికీ పరిచయం. ఆమె కూతురు రాధే జగ్గి ఇండియన్ క్లాసికల్ డాన్సర్. ఆమె చనిపోయినప్పటి నుండి ఆమె మరణానికి చాలా మంది కారణాలు అడుగుతూ ఉంటారు. కాకపోతే ఆమె తన ఇష్టపూర్వకంగానే మహాసమాధి అయ్యారని కొందరు అంటూ ఉంటారు. 1984లో ఆమె మొదటిసారిగా మైసూర్ సిటీలో సద్గురుని కలిశారు. ఆ తర్వాత ఒకరికొకరు నచ్చడం, సహజీవనం చేయడం జరిగింది. ఇక 1985 మే 20న వీరి పెళ్లి జరిగింది. జనవరి 23, 1997న ఆమె మహాసమాధి అయ్యారు. ఆమె మరణం తర్వాత 12 గంటలకు ఆమెను దహనం చేశారు. అది కాంట్రవర్సీ అవడంతో విజయ్ కుమారి తండ్రి కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్లో సద్గురు మీద కేసు పెట్టారు. ఆ తర్వాత 8 నెలల పాటు ఈ కేసు విచారణ కొనసాగాయి. భార్య మరణం గురించి సద్గురుని కూడా విచారించారు. ఆమె మరణానికి ముందు డాక్టర్లు పరిశీలించి ఆమె హార్ట్అటాక్తో చనిపోతుందని తెలిపినట్లుగా సమాచారం. ఆ తర్వాత ఆమెకి పోస్ట్ మార్టం అనేది చేయలేదని, అంతేకాకుండా ఆమె అస్థికలను ఫోరెన్సిక్ టెస్ట్ కి పంపించినా కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదని మీడియా తెలిపింది. దీంతో 1999 జనవరి 8న కోర్టు ఈ కేసును కొట్టివేసింది. విజయ్ కుమారికి సద్గురికి పెళ్లైన తర్వాత 6 సంవత్సరాలకి కూతురు రాధే జగ్గి పుట్టింది. ఆమెకు 7 సంవత్సరాలు ఉండగా విజయ్ కుమారి చనిపోయింది. ఇక 2014లో రాధే 24 సంవత్సరాల అప్పుడు సందీప్ నారాయణ వివాహం చేసుకుంది. ఇషా ఫౌండేషన్లో ఈ వివాహం జరిగింది.